హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం సినిమాలకి థియేటర్స్కి వెళ్ళినప్పుడు లేదా సినిమాలు చూసినప్పుడు లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోయి ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకుపోయే కేటగిరీస్ ఒకటి ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మనలో నుంచి వచ్చిన పాత్రలు, మనలో నుంచి వచ్చిన కథల్ని కూడా మనం చాలాసార్లు సినిమాలలో చూసి కనెక్ట్ అవుతూ రిలేట్ అయిపోతూ ఉంటాము. అలాగే ఈసారి కూడా జూలై 4th మన ముందుకి మనలాంటి ఒక ఫ్యామిలీ, మనలాంటి పాత్రలు, మనలాంటి జర్నీని స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారనమాట. సో ఎవ్రీ ఫ్యామిలీ ఒక ఆర్డినరీ ఫ్యామిలీలో ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఉంటుంది అని మన ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి మన ఫ్యామిలీ ఇక్కడ రెడీగా ఉన్నారు. వాసుదేవ్ గారి ఫ్యామిలీ 3 BHKని కొన్నారా లేదా, ఆ కొనడం కోసం పడిన కష్టాలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. సో ఇక్కడ అందరికంటే యంగ్గా కనిపిస్తున్న ఫ్యామిలీ పెద్ద అయినటువంటి శరత్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే వాసుదేవ్ గారు. చెప్పండి, అడగండి. వాసుదేవ్ గారి శ్రీమతి శాంతి గారు, శాంతి వాసుదేవ్ గారు, ప్రభు వాసుదేవ్ గారు, ఆర్తి వాసుదేవ్ గారు, చైత్ర ప్రభు, ఐశ్వర్య మా స్కూల్ బెస్ట్ ఫ్రెండ్. ఏమవుతుంది ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత చెప్దాం తనకి ఛాన్స్ ఉందా లేదా, కానీ ప్రేమ అయితే ఫ్రెండ్షిప్ అయితే ఉంది. యా చూసాం మేము, ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రో అదిరింది. ఎప్పటి నుంచో మేము ఇలాగే ఉంటాం. బొమ్మర్లలో కలిసి కాంబినేషన్ చేసాం, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. ఇన్స్పిరేషన్. సో ఇక్కడ మాత్రం నేను యాక్చువల్లీ సిద్ధార్థ్ గారు ఉన్నారంటే అసలు ఇంకా ఇంటర్వ్యూ అదిరిపోద్ది, ఆయన ఎనర్జీ అని నాకు తెలుసు. చాలు కదా. బట్ నేను నువ్వు ఉన్నావు ఏదో పీస్ఫుల్ గా కూర్చున్నాను. ఈసారి మీకు కొంచెం తక్కువ స్పేస్ ఇచ్చి నాకు అది ఆయనే చూసుకుంటారు, మనం ఏం చేయక. చూడు ఇప్పుడు వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ బయట పోతామనండి. 28 years బ్యాక్ వెళ్ళి ఏమని చెప్పండి. ఇవాళ నాకు ఛాన్స్ లేదు, ఇవాళ మొత్తం మీ మీద ఫోకస్ ఉండదు. నా మీద ఏ ఫోకస్ వద్దండి. అది ఓకే అండి. శరత్ కుమార్ గారు ఉన్నారంటే ఆ ఎనర్జీ, ఆ వైబ్, ఆ హ్యూమర్ మామూలుగా ఉండదు. ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ దట్ సార్. ఎప్పుడు మీకు సినిమా కాకుండా మీరు మైక్ ముందు కనిపించినా నేను చూస్తా, ఇంట్రెస్టింగ్ గా ఏదో చెప్తారు సార్. అంటే మీరు నెక్స్ట్ పిక్చర్ లో కామెడీ అనగా చేయండి చెప్తారు. ఏమో చెప్పారు కదా, ఐడియా చాలా చేస్తారు సార్. మీకు ఇష్టం ఉంటే మీరు ఏదైనా చేస్తారు. ఐడియా చాలా నచ్చింది. ఓకే అండి. ఎస్. సో మొత్తానికి మా కుటుంబం అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి కుటుంబ పెద్దగా ఆబ్వియస్గా వాసుదేవ్ గారి నుంచి మొదలు పెడదాము. సో ఇల్లు కొనాలి అనే కళ ప్రతి మిడిల్ క్లాస్ ఇంటి పెద్దకి ఒక పెద్ద ప్రెషరు, పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా, అండ్ ఒక పెద్ద డ్రీమ్. సో వాసుదేవ్కి ఎందుకు ఆ డ్రీమ్ మొదలైంది? ఖచ్చితంగా ఇల్లు కొనాలి అని ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఫిక్స్ అవ్వలేదు, ఇల్లు కొనాలి అని ఒక అంబిషన్ ఉంది కదా అందరికీ. ఎవ్రీబడి హూస్ ఎర్నింగ్ మనీ, ఒక ఓన్ హౌస్ ఉండాలి అని ఒక థాట్ వస్తుంది. అది కుదరదా లేదా అని తెలియదు, బట్ అట్లీస్ట్ విల్ థింక్ అబౌట్ దాట్. బికాజ్ యూ కెన్ లివ్ ఇన్ రెంటెడ్ హౌస్. మా ఇంట్లో మై ఫాదర్ నా చెన్నైలో చెప్పాను 11 houses మారాం, రెంటెడ్ హౌస్లో ఉన్నాం, బట్ వీ స్టిల్ వెరీ హ్యాపీ. అది కాదు స్కూల్ చదువున్నప్పుడు స్టడీ. సో అంటే దట్ ఐ హ్యాడ్ అ డ్రీమ్, when I earn money I should build a house. నాకు వచ్చింది అది, మా నాన్నకి రాలేదు. బట్ నౌ ఆఫ్టర్ ఈ పిక్చర్ చేసిన తర్వాత ఐ థింక్ he must have gone through a lot of pain inside that is only providing for the family and he doesn't have that ambition. అది ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది. Because he sacrificed a lot, not even having an ambition, thought మన చిల్డ్రన్ ముగ్గురు బాగా చదవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఆ థాట్తో ఉండేవాళ్ళను. ఇప్పుడు కొంచెం రీవైండ్ చేసి చూస్తే దట్ మస్ట్ హావ్ బీన్ హిస్ అంబిషన్. నేను సార్ ఒకటి అడగొచ్చా సార్? మీరు 11 times ఇల్లు మారారు, రెంటెడ్ హౌస్ టు రెంటెడ్ హౌస్ టు రెంటెడ్ హౌస్. అది నాకు చిన్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. హౌ డిడ్ ఇట్ మేక్ ద చైల్డ్ ఫీల్ అట్ దట్ టైం? బికాస్ ఫాదర్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు, ఆయన గురించి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారని. బట్ అప్పుడు బికాస్ ఫ్రెండ్స్ వస్తారు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తే మళ్ళీ ఫ్రెండ్స్ గ్రూప్ మారుతుంది, స్కూల్ మారుతుంది. హౌ డిడ్ యూ అడ్జస్ట్? స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి చెన్నై వచ్చాం. చెన్నై వచ్చి 2-3 ప్లేసెస్ స్ట్రీట్స్ మారాం, బట్ లొకాలిటీ సేమ్. దానివల్ల ఫ్రెండ్షిప్, స్కూల్ మారలేదు, అదన్నీ అవ్వలేదు. సో దానివల్ల ఐ గట్ మై ఓన్ ఫ్రెండ్షిప్, బట్ వీ నెవర్ ఈవెన్ థాట్ ఆఫ్ అది ఏమో తెలియదు. బట్ ఐ డెంట్ హ్యావ్ థింక్ లైక్ దాట్. మై ఫాదర్ డెంట్ థింక్, సో వీ డెంట్ బాదర్ అబౌట్ దాట్. As long as he kept us happy, we are happy.
కానీ సార్ ఈ మూవీని రిలేట్ చేస్తూ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలో మేము ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ప్రభు క్యారెక్టర్ మీద చదువుకుంటున్న ఏజ్ మీ దగ్గర నుంచి కూడా ప్రెషర్, మంచిగా చదవాలి, మంచి జాబ్ కొట్టాలి, డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీకి హెల్ప్ అవ్వాలి, ఇల్లు కొనాలి అనేది చాలా యంగ్ ఏజ్ నుంచి ఎస్పెషల్లీ ఇంట్లోని మగపిల్లాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ప్రెషర్ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగా మీ రియల్ లైఫ్లో ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఈ సినిమా నా చెల్లి అక్కడ నుంచి చెప్తుంది, ప్రభు ఆర్తి ఇద్దరు మధ్యలో ఇద్దరి మీద ప్రెషర్ ఉంది. ఓ ఆర్తి మీద కూడా ఆర్తికి అన్ని బాగొచ్చు, ప్రభు కొంచెం అది ఇంకా మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది మగపిల్ల మీద ప్రెషర్ ఉండాలనేది అది స్టీరియోటైప్ కాదు, ఇది యాక్చువల్లీ జెండర్ నాన్ బైనరీ ఆ ప్రెషర్. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరి మీద ప్రెషర్ ఉంది, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మీద ప్రెషర్ ఉంది. అందులో నేను మీకు ఒక చిన్న స్పాయిలర్ సీక్రెట్ చెప్తున్నాను, ఆర్తి క్లాస్ ఫస్ట్, ప్రభు క్లాస్ లో ఎలా వచ్చాడో మీరు సినిమాలో చూస్తారు. కానీ ఎన్ని ఫెయిలియర్లు చూసినా ప్రయత్నిస్తూనే ఉంటాడు, అదే ప్రభు. కంటిన్యూ సార్. సో అలాగా మీ యంగ్ ఏజ్ లో గ్రోయింగ్ అప్ పీరియడ్ లో మీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఫ్యామిలీకి? మీకు అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా? ఏ ప్రెషర్ లేదండి, నాన్నకి గ్రాడ్యుయేట్ అవ్వాలి, అదే నా ప్రెషర్. గ్రాడ్యుయేట్ డిగ్రీ కావాలి, ఒక డిగ్రీ కావాలి, అది నేను దట్ ఈస్ మై ఏం చెప్తారంటే దట్ ఈస్ మై ఓన్లీ అంబిషన్ ఫర్ యూ అటు నీ లైఫ్లో, అది నాకు ఈజీగా ఇవ్వచ్చు అని. ఐ కెన్ గివ్ దాట్ టు యూ, మోర్ దెన్ దాట్ నాకు తెలీదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్, అలాగా. సో ఫస్ట్ ఇస్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ అండి, చదవాలి అంతే అంతే, అక్కడ వరకు. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సర్ యూస్ టు బి జర్నలిస్ట్. yes yes yes. సో నేను నెక్స్ట్ ఆ డిగ్రీ వచ్చిందని కూడా అడగలేము, ఎందుకంటే ఆయన ఫస్ట్ జాబ్ ఏంటో మనకు తెలుసు కాబట్టి. అవును. యా. సో ఇప్పుడు వాసుదేవ్ గారి దగ్గర నుంచి కొంచెం శరత్ కుమార్ గారి వరకు వస్తే, శరత్ కుమార్ గారు అండ్ దేవయాని గారు అనగానే తెలుగులో మాకు మేబీ కొత్త కాంబినేషన్ అయి ఉండొచ్చు, కానీ ఐఎమ్ ష్యూర్ సూర్యవంశం తమిళ్ వాళ్ళు అస్సలు మర్చిపోలేని ఒక కాంబినేషన్. ఆ తర్వాత ఇప్పుడైనా సార్ చేయడం, మళ్ళీ మధ్యలో ఎక్కడైనా కుదిరిందా ఈ కాంబినేషన్ చేయడం? లేదు, we did 4 films together. తర్వాత ఇది పాటాలి, మూవేందర్, 4 films చేసాం. Then after that this one, yes, after many years Samasthanam, we did Samasthanam also, Tenkasipattam. Oh my god, but this is in their peak flow. Now they are coming together after a gap. Yeah. Wow, but I'm sure ఇది చాలా మెమరబుల్ కాంబినేషన్. ఇది మీరు ఎస్పెషల్లీ తమిళ్లో మీరు ఎక్కడైనా వెళ్ళి ఏ సినిమా చేస్తున్నారని 3 BHK ఎవరు ఉన్నారండి? శరత్ గారు, ఏంటి సూర్యవంశం, వెంటనే శరత్ దేవే సూర్యవంశం అని వస్తుంది. ఎందుకంటే 28 years అయింది. అండ్ టుడే ఇస్ ద రిలీజ్ డేట్, June 27th రిలీజ్ డేట్, 27 June టుడే ఇస్ ద రిలీజ్ డేట్ ఆఫ్ సూర్యవంశం 28 years ago. Congratulations sir, congratulations. Celebrating 28 years of Suryavansham. Unbelievable, amazing. Wow, hearty congratulations. ఎంత టైమ్లెస్ అంటే. Thank you. They look same as they look the same, correct. ఇంకా లుక్స్ గురించి ఏముందిలేండి, ఇక్కడ ఈ ముగ్గురిని చూస్తే, తన దృష్టిలో ఈ నలుగురిని చూస్తే, తన దృష్టిలో ఈ 5గురిని చూస్తే, వాళ్ళ దృష్టిలో వీళ్ళందరినీ చూస్తే, ప్రతోడికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే అనిపిస్తుంది. But look at Devi. She is a little doll for us. Seriously. Charming, smiling face. ఇది బొమ్మలు అయితే ఇది బొమ్మ. Wonderful human being. ఇది మా బొమ్మ, ఇది మా అమ్మ. Well said, well said. సో శాంతి పాత్రలో ప్రతి ఇంటికి అమ్మ అనేది ఒక సోల్ ఆఫ్ ద హోమ్, అందరినీ కలిపి ఉంచే ఒక థ్రెడ్. సో డెఫినెట్గా మీ క్యారెక్టర్ ఏంటి అని నేను అడగక్కర్లేదు, కానీ ఇంత ఏమంటారు, ఒక జర్నీ ఆఫ్ ద ఫ్యామిలీలో మీకు శాంతిగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది అంటే ఏం చెప్తారు? Director's narration was very beautiful of the film 3 BHK, and like every family, the mother, the wife is the pillar of the house. Yeah. So the pillar is that foundation is very important. The mother character is very important, and she holds the full family together. In every house, if the mom becomes weak, then the whole family collapses. So that's why when he narrated me the story, I found it very beautiful character. Not only mine, everybody's character is very beautiful. The whole story is very beautiful, and anyone, any common man, any person can relate to that story. And it has a good message, and it gives hope. Yeah.
it gives you confidence, which is very important for today's generation, that don't stop dreaming. You dream, and you can achieve what you want if you do hard work. Don't stop doing hard work. So that is the basic. And any house, the foundation is very, very important. So the basic foundation of a house is the unity of we as a family. We never break up. We are very strong in our characterizations. And it is a well done film, well said film, well narrated film. And director has put a lot of hard work. He's a writer basically. Because he's a writer and a creator, I think this film has become more beautiful. Right. Because it is one man's conceive and one person's conceive, it is his baby. Yeah. And he's bringing it to the world. So when it is he's bringing it to the world, it has to look very beautiful, and he knows how to make it look beautiful, no? Yeah. So Shri has done a wonderful job. Amazing. And that's how Shanti character, Vasudevan character, Prabhu, Aarti, Aishwarya, all the characters in the film are like shining, and everybody will love this film. I'm sure. ఎస్ మ్యామ్, మేము ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే మేము చాలా కనెక్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ చాలా డైలాగ్స్ వస్తున్నప్పుడు వీఆర్ నాడింగ్ హర్ హెడ్స్ అనమాట, ఎస్ కరెక్ట్ అని. It's a very emotional film. Yeah. And very sensitive film. Sensitive film. Nice. People can take back something when they see this film and go. Wow. Correct. Yeah. సో మీరు అన్నట్టు ప్రభు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఆయన టాలెంట్ మాకు అర్థం అవుతుంది మాటల్లోనే. బట్ వీ ఆల్సో నో దట్ సిద్ధార్థ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్, ఒక మంచి మిడిల్ క్లాస్ యునో దీంట్లోనే పెరిగారు. We are all basically from We have under all come everything. from We the- have all worked hard and struggled in మిడిల్ life. క్లాస్ అనే పదానికి Yeah. ఎవ్రీ 10 years కొంచెం అటు ఇటు మారుతూ ఉంటుంది. రేంజ్ మారుతూనే ఉంటుంది. Okay. బట్ ఆ మిడిల్ క్లాస్ ఇస్ అన్ ఎమోషన్. రైట్. సో ఆ మిడిల్ క్లాస్ నుంచే మన పేరెంట్స్ అందరూ అక్కడ నుంచే వచ్చారు. సమ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ ఈవెన్ లోవర్ మీన్స్ దెన్ దట్. Yes. అండ్ వాళ్ళ లైఫ్ టైమ్ లో వాళ్ళు మిడిల్ క్లాస్ అవ్వలేరా అని ఒక కల కన్నారు. సో మిడిల్ క్లాస్ వాస్ అ డెస్టినేషన్ ఫర్ దెమ్. నౌ మిడిల్ క్లాస్ ఇస్ అ జర్నీ స్టార్టింగ్ పాయింట్. అవును. అండ్ ఇన్ ఇండివిజువల్ కేసెస్ ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ ఏ లేదు. బికాస్ 3 BHK అనేది ఒక కళ. అవును. 3 BHK వచ్చేసిందంటే 4 BHK కలనా, అది వచ్చేసిందంటే 5 BHK. సో అది సినిమా సీక్వెల్స్ కి 3 BHK 4 BHK 5 BHK మనం తీయొచ్చు. బట్ ఇన్ రియల్ లైఫ్ మనకు ఒకటి కావాలి, అది ఏంటి అని మనకు తెలియాలి. అది మనకు ఎలా తెలుస్తుంది? మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ, ఆ పరిస్థితుల ప్రభావం మన మీద ఉంటుంది కదా. సో అవర్ ఫ్యామిలీ టెల్స్ us what to dream, and other things we dream for ourselves, love, accomplishment, you know. But together what dream we see is this. And so నాకు చిన్నప్పటి నుంచి మేము రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాం. బట్ వెన్ మై పేరెంట్స్ బిల్ట్ దేర్ ఫస్ట్ హౌస్, అప్పుడు నాకు వయస్ లెస్ దెన్ 10. ఓకే. సో ఆ ఏజ్ లో నేను వాళ్ళు ఎంత కష్టపడి ఒక ఇల్లు కట్టారని నేను చూశాను. ఒక కపుల్, వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్ కదా. అవును. యంగ్స్టర్స్ లోన్ తీయాలి, దాన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత పే చేయగలుగుతాం, ప్లస్ ఆ ఇల్లు కరెక్ట్ ల్యాండ్ దొరకాలి, తర్వాత ఇల్లు కరెక్ట్ టైంకి కట్టి తీరాలి. సో దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది, మనకి తెలుగులో సామెత ఉంది కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. అన్ని లాంగ్వేజెస్ లో ఉంది, అదే సామెత. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు, ఇదంతా సేమ్. సో మన పేరెంట్స్ దగ్గర మనం ఆ డ్రీమ్ నేర్చుకుంటాం. సో ఐ హావ్ సీన్ మై పేరెంట్స్ డూ దట్. సో నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 3 BHK స్క్రిప్ట్ చదివిన తర్వాత శ్రీ గణేష్ ఈ సినిమా చేయాలా చేయొద్దా అని మేము డిస్కస్ చేస్తున్నాం. బికాస్ కంటెంట్గా ఒక స్టోరీ ఉంది మన దగ్గర. డైరెక్టర్ ఎంత సెన్సిటివ్ పర్సన్ అంటే, సార్ నా దగ్గర ఒక కథ ఉంది, నేను చెప్తాను, ఈ కథ మెయిన్ స్ట్రీమ్ కథనా, ఆడియన్స్ 1000 మందిని కూర్చోపెట్టి చూసే సినిమానా? అయితే అదంతా ఎందుకు మీరు ఈ స్టేజ్లో ఆలోచిస్తున్నారు? ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆన్సర్, అదంతా నిజంగా జరగబోతుందా మనకు ఎలా తెలుసు? టుమారో కల్ కిస్నే దేఖా, వాట్ విల్ హ్యాపెన్ వీ డోంట్ నో. సో లెట్ us జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. మన చేతిలో ఏం లేదు, ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ బాగుందా? సో ఆ స్టోరీ చదువుతున్నప్పుడు నాకు కనెక్ట్ అయిన విషయం వీళ్ళిద్దరు. బికాస్ మాకు ఇంట్లో అమ్మ నాన్న, మాకు అక్క ఉంది, ఇక్కడ చెల్లి ఉంది. సో ద డైనామిక్ ఇస్ వెరీ వెరీ సిమిలర్. అండ్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ. ఐమ్ షూర్ మీరు చాలా రెజోనేట్ అయ్యారు క్యారెక్టర్స్ ఫుల్ గా. బికాస్ ఆల్సో మీరు ట్రైలర్ చూసారు కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ ఫర్ ఎనీ ఆఫ్ us. చాలా చాలా కష్టమైన ఒక
మేము నేర్చుకున్న అన్ని యాక్టింగ్ ట్రిక్స్ అన్ని ఇందులో వాడాలి, డైరెక్టర్ చెప్పే ప్రతి విషయాన్ని డైరెక్టర్ని సాటిస్ఫై చేసేంత మేము పర్ఫామ్ చేయాలి. ఇట్ వాస్ నాట్ ఈజీ అట్ ఆల్. బట్ ఎంత ఎమోషనల్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందంటే మీరు చూస్తుంటారు వీళ్ళందరూ ఎలా ఒక్కొక్కరితో ఎలా పలకరించుతారు మీరు చూస్తున్నారు కదా. దట్ ఈస్ నాట్ బికాస్ వీఆర్ యాక్టర్స్, దట్స్ బికాస్ వీఆర్ ద 3 BHK ఫ్యామిలీ. అది స్క్రిప్ట్ లో ఉంది. అండ్ మా డైరెక్టర్ మీరు కలుస్తారు, ఈస్ కమింగ్ ఇన్ సమ్ టైమ్. బాబుని చూస్తేనే అతన్ని ఎలాగైనా సంతోషపడాలని, నువ్వు బాగుపడాలి బాబు, నువ్వు బాగుండాలరా అని అలా అనిపిస్తుంది. యూ వాంట్ టు గివ్ హిమ్ ఎవ్రీథింగ్. ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ డైరెక్టర్. అండ్ ఆన్ సెట్ ఆల్సో హీ క్రియేటెడ్ ద ఎన్వైరన్మెంట్. మేము అందరూ we all connected with our lives and that's why we love this film so much. Wow. సో ఇక్కడ రిప్రజెంటింగ్ గర్ల్స్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నాకు తెలిసి ఇప్పుడు కొంచెం డేస్ ఆర్ చేంజింగ్. మీరు అన్నట్టు ఆర్తి క్యారెక్టర్లు ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నారో, ద టాలెంట్ ఇన్ హెర్, తను కూడా కాంట్రిబ్యూట్ చేయగలదు ఇంటికి అనేది. బట్ కొంచెం బ్యాక్కి వెళ్తే మాత్రం మిడిల్ క్లాస్ ఇంట్లో ఆడపిల్ల అంటే ఆ ఆడపిల్లకి పెళ్లి చేయడమే ఒక ధ్యేయంగా ఫ్యామిలీ అంతా దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. సో మీరు అమ్మాయిలుగా ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ నుంచి అమ్మాయిలుగా మీరు ఎలా రెజోనేట్ అయ్యారు? Like a few years ago and even now in many places, the pressure is there, where the pressure is definitely more on a male child in a middle class family, and the pressures are different on a female child. I won't say the pressure is not there, just the kind of pressure is different. But Marinda, you're saying it's changed or it's pretty much... No, I think it's changed in depending on the families. Correct. It doesn't even depend on the class. It depends on the family's mindset. Like you have families who are in the low middle class income group who are very broad minded. They don't see any difference between the male child and the female child. You have families who are in the so-called upper class group where there is a very stark difference. So I don't think that has anything to do with the class, but this film especially, I think the Aarti's character is so honest, and Sri Ganesh, the director, has written it so honestly that there is a girl like this in every family, but they haven't shown it so far. The responsibility she takes up, the kind of relationship she shares with her father, her mother, her brother, they've never shown it the way, I think, from what I've seen, they haven't shown it the way they've shown it in this film. But the way it is in the film, I know many girls who are like that. I am like that in my family. My sister, though she's an elder sister, she's like that. There are many women, especially women. My elder sister is the brain of the family. She's a professor now. Yeah. నేను మంచి స్టూడెంట్ నే కాగలేకపోయాను. షీ ఇస్ అ ప్రొఫెసర్ నౌ. ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం సిమిలర్ గా ఉంది కదా. అదే చెప్పారు అక్క ఇక్కడ చెల్లి మధ్యలో ఉన్నవాడు కొంచెం సేమ్ గానే ప్రవర్తిస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. But for the question that you asked me also, actually if you see the film, there is a nice surprise. You you kind of understand how it's like, I think what I really like about this film is that I don't believe any of them are perfect characters. They are very flawed characters. But that flaws does not come from who they are, it comes from the situations that happen. But మన ఇంట్లో మన ఫ్యామిలీలో కూడా అదే కదా. Exactly. ఎవరు పర్ఫెక్ట్ flawed means real. And that makes them very human. Correct. Do you understand? You can't, like, it's almost like the decisions they take, you don't even feel like judging them, because those are decisions that many people do take in their life. True. Because of different situations, and I think this film has shown that very beautifully. And for me personally, I could play this role very well. I mean, I can't say play very well. I'm sorry. I think నన్ను అడిగితే నేను చాలా బాగా చేశానని నా ఫీలింగ్. No. నేనైతే కుమ్మేశాను. ఇక మీ ఇష్టం. No, sorry. No, I could play this role. I could connect with this role relatively easily because I do come from a very middle class family, and growing up, I understand, like, nobody asks me or my sister to take these responsibilities up. But you almost take it upon yourself, thinking you can help the family. Yes. Actually, your parents will still be fine if you throw some tantrums or do some problem. That they'll be okay. But we'll take the responsibility upon ourselves. చెప్పకపోయినా we'll take it upon ourselves. So I think this. So that's why I could easily connect to this film and and Aarti's role. Okay, and what Chaitra. Same. Like whatever she said, like all the characters, Appa, Prabhu, and Devyani ma'am's character, and Meetha, me as a person, I could relate to her character because Aishu character romba
calm, outside she wouldn't show much, but she handles everything. I am definitely not like that in real life. I am not calm. I am very జనరల్ గా సైలెంట్ గా ఉంటారు కదా, వెరీ రిజర్వ్డ్ పర్సన్. అందరూ అంటున్నారు ఆ అమ్మాయి గొంతు కూడా వినిపించలేదు, వేర్ ఇస్ షీ అన్నట్టు కదా. అదే see. There's a calm before the storm అంటారు కదా. So calm అంటే storm వస్తుంది నా తుఫాన్ వచ్చే ముందు. తుఫాన్. Okay. So whatever he said is me, and Aishu is not all of that. So it was a challenge for me to play a character like that. But I could resonate a lot with how Aarti's character is, because I am that person where she will go. She's a go-getter. And she will not just because they are parents, she wouldn't hesitate to tell something on their face. Andamadri like I'm a girl like that. Yeah. So I could relate to a lot of things, and parents also, how they reacted and how they respond, it is exactly the way it is at our house. So throughout the journey I could see like a a packaged probably let's say a documentary made just for us, and to see, okay, this is happening in your life, and towards the climax that can also happen to you. That was a documentary shown to us. ప్రేక్షకులు కూడా చెప్పాలి, చైత్ర ఆచార్ మీరు ఆల్రెడీ చూసుంటారు, కన్నడ సినిమా సప్తసాగర దాచేల్లో హీరోయిన్ గా చేసింది, అద్భుతమైన నటి. పాపం తను చెన్నైలో ఈ సినిమా షూటింగ్ టైంలో ఫుల్ కాన్సన్ట్రేషన్ లో బోర్డ్ ఎగ్జామ్ రాస్తుంది, తమిళ్ నేర్చుకోవడంలో మొత్తం అటెన్షన్ పెట్టేసింది. ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి చెన్నైలో ఇంటర్వ్యూస్ లో నేను కన్నడ మాట్లాడకుండా తమిళ్లో మాట్లాడతానని డైలీ ఒక ప్రాక్టీస్. తన్ని సగం ప్రాక్టీస్ తర్వాత తీసి ఫ్లైట్ లో పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చేసాం. సో మదర్ టంగ్ కన్నడ, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది, మధ్య మధ్యలో తెలుగు మాట్లాడుతున్నా అనుకుని ఆ తమిళ్లో మాట్లాడుతుంది. అది చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ నా మైండ్ లో తెలుగులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా, కానీ అందరికి చెప్పేస్తున్నాను ఈ సినిమాలో వెళ్ళి రాలేదు. ప్యూర్ బైలింగ్వల్. ఇంకో విషయం, ఈ సినిమాలో తను ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతుంటే ఈ వాసుదేవన్ గారికి, ప్రభు గారికి ఈ సినిమాలో మంచి సలహా కానీ, మంచి డిస్కషన్ కానీ, మంచి ఉద్దేశాల గురించి డిస్కషన్ జరిగిందంటే అది వీళ్ళు ముగ్గురుతోనే జరుగుతుంది. సో ఆల్ ది ఇంటెలిజెన్స్, ఆల్ ద సపోర్ట్, ఆల్ ద ఐడియాస్, ఆల్ ద సొల్యూషన్స్ ఈ సినిమాలో నిజ జీవితంలో కూడా అదే కదా. సో అది ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. అండ్ ప్రత్యేకంగా వీళ్ళు పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పుకోవాలి, బికాస్ నాకు ఈ సినిమాలో మిగతా చెప్పేసింది తను ఎంత ఎక్స్ట్రాడనరీగా పర్ఫామ్ చేసిందని, కానీ నాకు ఈ సినిమాలో హెల్ప్ఫుల్ గా ఉన్న విషయం ఏంటంటే, ఆఫ్టర్ ద ఫస్ట్ డే, సెకండ్ డే వీళ్ళని యాక్టర్స్ గా చూడకుండా ఈ స్టార్టెడ్ సీయింగ్ దెమ్ యాస్ ఫ్యామిలీ కదా, అండ్ అందులో ఒక బాండ్ క్రియేట్ అయింది. సో నాకు దేవయాని గారిని చూస్తేనే ఇమీడియట్ గా ఆవిడ బిహేవియర్ లో కానీ, ఆవిడ కేర్ తీసుకోవడంలో కానీ, అఫెక్షన్ లో కానీ అన్నిట్లో అమ్మ కనిపిస్తుంది. సో సేమ్ థింగ్ నాకు మీతాతో ఉన్న కెమిస్ట్రీ, నాకు మా అక్కతో ఉన్న కెమిస్ట్రీ యాజ్ ఇస్ ఒక చెల్లితో ఆ కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో తను నాకు ఎగ్జామ్ ఉందంటే వచ్చి నన్ను మార్నింగ్ వేకప్ కాల్ తనే ఇవ్వాలి, తను వచ్చి చెవు పక్కన అలారం క్లాక్ పెట్టేస్తుంది, తను లేసి తంటాడు. ఇదంతా జరిగింది. సో షూటింగ్ స్పాట్ లో అస్సలు ఏ మొహమాట పడకుండా నిజంగా ఒక అన్న చెల్లి ఎలా ఒకరు కొట్టుకుంటూ, అందులో ఒక ప్రేమ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్. సో ఒక్కొక్కరిని తంటూ తిడుతూ ముటికలు వేసుకుని ఒకరిని, సో అలాంటి ఒక రిలేషన్షిప్ తనతో ఉంది. సేమ్ థింగ్ చైత్రతో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ స్కూల్లో, ఇద్దరు రౌడీ బ్యాచ్ అన్నమాట, తొట్టి గ్యాంగ్ ఇద్దరిది. సో ఆ టైప్ వాళ్ళు ఒకరిని ప్రవర్తిస్తున్న విధానం, మాట్లాడుకున్న విధానం, ద వే దే పర్ఫార్మ్డ్ ఇట్ చాలా ఈజీ అయిపోతుంది. అందుకే నేను ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేయలేదు, సేమ్ మిగతా చెప్పినట్టు. కానీ నా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి నువ్వు కారణం, నీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కి నువ్వు కారణం. Following up with what he said, I keep saying the reason why, because both of us are relatively new compared to, you can't even come close to the kind of experience, the experience that they have. But from day one, Sarath Kumar sir was Vasudevan for me. He was Appa for me. Devyani ma'am was mother for me, and Siddharth sir was Prabhu for me. So it's like
the moment if I think, oh, if Sarath Kumar sir is like, oh, I'm Sarath Kumar sir, you have to be this way, then you can't perform freely. But they were never like that. From day one, they were just welcoming and అంత warm. పెద్ద స్టార్స్ ఒక షార్ట్ ఫినిష్ అయిందంటే అక్కడే ఉంటారు, అక్కడే ఉంటారు. Because they have never seen in the sense. It's not new to recently. She's like, why like this? We have always been like that. Yeah, exactly. For For your us. షీస్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ ఏంటి అంత చిన్న మాటని అంత పెద్దగా చెప్తారు, బట్ ఐల్ టెల్ యు ద ట్రూత్. వీళ్ళ ఒక షార్ట్ కట్ అయితే అక్కడే కూర్చుంటారు, సెట్ ను వదిలేసి వెళ్ళరు. సో అందులో ఏం అవుతుందంటే నెక్స్ట్ షార్ట్ రెడీ చేస్తున్న క్రూకి ఆర్టిస్ట్ వెయిట్ చేస్తున్నారు, మనం ఇంకా ఫాస్ట్ గా రెడీ చేయాలని వాళ్ళు చేస్తారు. అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న ఆర్టిస్ట్లకి ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటాం, యంగ్స్టర్స్ ఉంటాం, దే విల్ నాట్ ఫీల్ కి ఇక్కడ పెద్దది చిన్నది, ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్, న్యూ కమర్ వెటరన్, అలాంటి ఏ డిఫరెన్సెస్ ఉండవు. అండ్ దట్ వీ విల్ ఆల్ సిట్ టుగెదర్. అండ్ శరత్ సార్ హ్యూమర్ గురించి మీకు తెలుసు, అండ్ దేవయాని గారు కేరింగ్ గురించి నేను చెప్పాను కదా. సో అది నిజంగానే ఒక మనం టెర్రస్ మీద కూర్చుని అమ్మ అందరికి భోజనం కలిపి చేతిలో వస్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలిగేది మనకు సెట్. And in the set also there were times that we always eat poha together and they will cook on set and all. She and her assistant Maha is there. They'll start cooking on set. ఈయనకు పోహా అంటే ఇష్టం అయితే పోహా డైలీ, ఉప్మా కావాలంటే ఉప్మా చేసేస్తారు. ఇవాళ మీరు లంచ్ చేశారా అందరినీ అడగటం, అది ట్రై చేశారా, and also and Siddharth sir just like he would get food for his house and randomly bajji tinali anpiste he would have ordered some 4, 5, 6 different ways of bajji. No, and also because she comes from a different place, I come from a different place, and we're shooting for such a long period. Ooty ammai, Bengaluru ammai. So he just made sure we always had home cooked food, and that was so important for us, and it was especially important for me because when you eat home cooked food, you feel like you can work. I have been, when I was working in Telugu cinema for many years, I used to live in Hyderabad. So ikkada unnappudu na friends who are technicians, artists, వాళ్ళందరికీ మనం బయట నుంచి వచ్చాం అనేది దే నెవర్ మేక్ యూ ఫీల్ అవే ఫ్రమ్ హోమ్ అండ్ దిస్ ఇండస్ట్రీ. సో వాళ్ళ ఇంటి నుంచి భోజనం రావడం కానీ, యూనో వాళ్ళ అమ్మ, ఐ యూస్ టు గో టు దేర్ హౌసెస్, మీట్ దేర్ మదర్స్, అండ్ వాళ్ళు సండే నాకు బాగా తిను అని దే విల్ టేక్ ద లిబర్టీ, యూనో మొహమాట పడకు తిను, యూనో సిగ్గుపడుతున్నావు ఏంటి, ఆ టైప్ లో అందరూ ఒక ప్రేమ చూపిస్తారు. సో నాకు అలా నేర్పించడం వల్ల నాకు ఎనీబడి ఐ సీ హూస్ కమింగ్, షీస్ ఫ్రమ్ ఊటీ, షీస్ ఫ్రమ్ బెంగళూరు, దే విల్ ఫీల్ కదా ఇట్స్ నాట్ అవర్, సో ఐ వాంట్ దెమ్ టు ఫీల్ కంఫర్టబుల్. మా అమ్మ వంట వెళ్తుంది. నేను యాక్చువల్లీ సినిమాకి థియేటర్కి వెళ్ళిన తర్వాత July 4th నేను ఒక ఫ్యామిలీని చూడబోతున్నాను అనుకున్నా, కానీ నాకు ఇక్కడే ఫ్యామిలీ కనిపిస్తుంది నిజంగా. దే ఆర్ షేరింగ్ సో మెనీ మెమరీస్. నిజంగా ఆన్ సెట్స్ కూడా ఆ ఫీల్ కనిపిస్తుంది ఇప్పుడు వింటుంటే. అండ్ నాకు ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా గుర్తొచ్చింది, లైక్ ఇల్లు కొనగలుగుతామా లేదా అనేది బ్యాంక్ అకౌంట్ కాదు, బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది. అదే అందరూ లేదా కరెక్ట్ కదా, బాడీ లాంగ్వేజ్ రియాక్షన్ పీపుల్ ఇన్ తమిళ్ తెలుగు వాచ్ ఇట్ లేదా అని బాడీ లాంగ్వేజ్ తెలుసు, బాడీ లాంగ్వేజ్ చూసి చెప్తారు నాన్న. ఐ థింక్ అది దట్ స్ట్రైక్స్ 100% ట్రూత్ కదా, నిజంగా 100% ట్రూత్. ఎక్కడో దట్ కొంచెం లో కాన్ఫిడెన్స్ గానీ అదంతా మన బాడీ లాంగ్వేజ్ లోనే మిడిల్ క్లాస్ లో. అండ్ వేరే వాళ్ళ దృష్టిలో మన లైఫ్ జడ్జ్ చేయబడుతుంది అనేది మనం రిలేజ్. సంబడి ఎల్స్ ఇస్ డిసైడింగ్ our value the way they look at us, not even how we look. అవును, we look like this. వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఒక ఇంటర్ప్రిటేషన్. ఆ బాడీ లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడుతున్న లాంగ్వేజ్ కాదు, వాళ్ళు అర్థం చేసుకుంటున్న లాంగ్వేజ్. సో మన షోల్డర్ డౌన్ ఇస్ మనం టైర్డ్ గా ఉంటాం, బట్ వాళ్ళు ఆడు ఓడిపోయాడు రా. సో బాడీ లాంగ్వేజ్ ఇంటర్ప్రిట్ అవుతుంది. ఐ రియలీ లవ్ దట్ లైన్. ఇట్స్ షీ సేస్ దట్ లైన్. yes అవును. And that is also because Shri Ganesh, I should talk about the director here, where he's written the script is like his mantra. Wow. He's written the script so well because from day one he stuck to the script and he was like, this is what I want. ఇంకా స్టక్ అయి ఉన్నాడు, ఇలా పట్టుకుంటాడు. స్కూల్ బాయ్ లా రోజు సెట్ లో శరత్ సార్ నేను చాలా ప్రశ్నలు అడుగుతాం. దేవాని మ్యామ్ మధ్యలో వచ్చి ఎవరి సైడ్ లో ఉండాలని ఆలోచించి సమ్ టైమ్స్ డైరెక్టర్ సైడ్ లో ఉంటారు, సమ్ టైమ్స్ మా సైడ్ లో ఉంటారు, 100% మాతో ఉండరు. కానీ ఈయన నేను ఆల్వేస్ సేమ్ సైడ్. ఏంటి బాస్ ఏం చేద్దాం ఇవాళ, అతనేంటి ఇలా అంటున్నాడు, సరే ఈయన వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతాడు, అతను ఇలా సార్ ఓకే సార్, సో ఈయన ఇలా మార్చేద్దాం, ఓకే సార్ అని చెప్పేసి రెడీ సార్ అంతా ఓకే సార్ నేను చెప్పింది యాస్టేజ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ నవ్వు నేను ఇమిటేట్ చేస్తున్నాను కదా, అతను 24 hours ఇలాగే ఉంటాడు, స్కూల్ కుర్రోడ్లా ఉంటాడు, రెడీ. సో అతను నాకు ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్ కాల్, సార్
అంటాడు. ఇలాగే మాట్లాడతారు. చెప్పు శ్రీ. ఏం లేదు సార్, సార్ అని చెప్పి మొదలెడతాడు. ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఒక చిన్న పిల్లోడ్లా మాట్లాడతాడు. కానీ అతను కావాల్సింది జరిగేటట్టు హీ విల్ కిల్ యూ. వదలడు. నన్ను కాదు, సరస్ గారిని కాదు, హీ విల్ నాట్ లెట్ గో. చెయ్యండి, మళ్ళీ చేయండి. అది కన్విక్షన్. కన్విక్షన్ అది ఎంత మాట. ఈజ్ నాట్ లుకింగ్ అట్ ఐ హావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్, అది కాదు. I can change. Anybody, we can give suggestions to the director, we can try to have an argument also on a scene. But he has got so much of conviction that he feels very confident that what he says correct ga vachustundi ani cheppi ade cheptaru kada, I'll change some dialogues. Flow కోసం sometimes change without meaning. I can also write. So okay sir antaru. Then you what happen normally, then you go on those lines. Right. Okay, Prabhu will be saying this line, they'll be saying, I'll go with the line that I've already changed kada. Akkada poi short to start the sir నేను రాసింది చెప్పండి సార్ ప్లీజ్. As it is చెప్పండి సార్ ప్లీజ్. So he's not trying to hurt me, but he feels you are saying it is right, but we'll go with my flow. అంటారు. బట్ సిద్ధార్థ్ గారు, శరత్ కుమార్ గారు ఇంటర్వ్యూలో శ్రీ గణేష్ గారు లేని లోటు తీర్చేశారు, మొత్తం తీసుకొచ్చేసారు ఇక్కడికి. No, but the beauty of that was also that he's like in the writing, if you read Shri's writing itself, the tonality of the character is set. Because especially for Aarti, I can speak, where I really liked the first introduction was the script for me. But Aarti adari kottadi picture lo. అది చెప్పింది కదా. Extraordinary. తను చెప్పింది కదా. No, తనే చెప్పింది, అదే చెప్తున్నాను. That joke is never ending. That joke is with you. You're gone. You're going to talk about that joke. Hyderabad special. Hyderabad special అయిపోయింది. But his writing, for that was the tonality here was set in his writing. So I feel like that was, to translate that was very beautiful. And so ఇప్పుడు మేము ఆడియన్స్గా మమ్మల్ని మీలో చూసుకోబోతున్నాము అనేది అర్థమైపోతుంది. కాబట్టి మీరందరూ కలిసి, వాసుదేవ్ కుటుంబం కలిసి మమ్మల్ని అందరినీ గెలిపిస్తున్నారా లేదా? మెయిన్గా July 4th రోజు మా గృహప్రవేశం ఉందండి. మా గృహప్రవేశం వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ, శాంతి గారు, వాసుదేవన్ గారు, వాళ్ళ గృహప్రవేశానికి మీ అందరినీ పిలుస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ వాతావరణంలో మంచిగా ఒక ఫ్యామిలీగా అందరు కలిసి ఈ ఎమోషన్ ని ఫీల్ చేద్దాం. Yes, absolutely. Thank you so much. Thank you అండి. Thank you so much for making this interview so wholesome and చాలా బాగా. మళ్ళీ చెప్తున్నా, ఇంట్రో అదిరింది. Thank you. Okay, so గుర్తుంది కదా, 3 BHK July 4th మర్చిపోకుండా థియేటర్స్కి వచ్చేసేయండి. కాదు గృహప్రవేశానికి వచ్చేసేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.